ఓం నమ శివాయ. నేను మీ కొత్త రైతు. మీరు చూస్తున్నది గమ్ ప్యాడ్లు. నా బేర తోటలో ఈ పండుగ నివారణకి పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా లైవ్లో, అది ఇప్పుడే పడింది, బతికే ఉంది. ఈ విధంగా రెక్కలు కానీ కాళ్ళు కానీ అతుక్కోపోతాయి. అతుక్కోపోయింది ఈగ ఇంక మళ్ళీ బయటికి రాలేదు, అలా చనిపోవడం జరుగుతుంది. చూడండి, ఇది నేను ఫ్లిప్కార్ట్లో చూసి ఆర్డర్ చేశాను. చాలా రకాల పద్ధతులు ఉన్నాయి పండుగకి, కానీ ఇది కొంత నాకు తక్కువ బడ్జెట్లో అయిపోతుందనే ఉద్దేశంతో 20-25 నుంచి ప్యాడ్లు పెట్టాను. ఇవి A4 సైజు, A4, A5, A3 అన్ని సైజులు లభ్యమవుతాయి. చూడండి, అవి నాకు ఒక్కొక్కటి 25 రూపాయలు పడింది ప్యాడు. బయట మార్కెట్ అంగళ్ళలో నేను కనుక్కుంటే 40 రూపాయలు పడింది. దానికి సగానికి సగం రేటు తగ్గుతుందనే ఉద్దేశంతో ఇది తేవడం జరిగింది. ఇది చూడండి, పండుగ దాడికి గురైన బీరకాయ. పైకి చూసేదానికి చాలా నీట్గా బాగుంటుంది. లోపల అవి రసం పీల్చేస్తాయి. రసం పీల్చిన తర్వాత ఈ విధంగా కాయలు కుళ్ళిపోవడం జరుగుతుంది. దేనికి పనికి రాకుండా పోతుంది. అది గుడ్డును పెడుతుంది. ఆ గుడ్డు మళ్ళీ ఏగ్గా తయారవుతుంది. ఈ ట్రాపులు పెట్టిన దానివల్ల చాలా ఉపయోగం. ప్లస్ వచ్చి ఇంచుమించు 50% అతుక్కుపోవడం జరిగింది. వాటి బెడద బీరలో ఉంది, కాకరలో ఉంది. సొర అయితే తక్కువని, కాకర చేదు కదా అనుకున్నాం, కానీ కాకరలో కూడా ఆ బెడద ఎక్కువగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా వాలుతుంది. కాయపై వాలిన తర్వాత అలా రసం పీల్చేస్తుంది. రసం పీల్చిన తర్వాత ఆ కాయ పూర్తిగా చెడిపోవడం జరుగుతుంది. మనకి మార్కెట్కి ఉపయోగపడదు. చూసేదానికి పైకి కాయ నాణ్యతంగా ఉంటుంది, కానీ కాయ లోపల కుళ్ళిపోతుంది. ఈ గమ్ ప్యాడ్లు చాలా ఉపయోగమే. ఎందుకంటే నేను ఈ గమ్ ప్యాడ్లు పెట్టిన తర్వాత 4-5 సార్లు వాన కురిసినా మాత్రం అవి అదే విధంగా గమ్ము చెడిపోకుండా, నేనైతే అనుకున్నాను ఈ వర్షానికి గమ్ ప్యాడ్లు పాడైపోతే మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలనుకున్నాను, కానీ పాడవలేదు. అప్పుడైతే ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఇగో నేను చూడండి, ఇలా తోటంతా ఒక 20 నుంచి 25 పెట్టాను. అవి సరిపోవు, ఇంకా పెట్టాలి. ఇంకా పెడదామని ఆలోచనలో ఉన్నాను. ఇది చాలా రకాలు ఉన్నాయి. పేస్ట్ అని, ఆకర్ష పేస్ట్ అని చాలా ఉన్నాయి, కానీ నేనైతే దీన్ని వాడాను. చూస్తున్నారు కదా, ఇలా ఈగలు ప్రతి కాయ మీద వాలి ఆ కాయలో ఉన్న రసాన్ని పీల్చేస్తాయి. పీల్చిన తర్వాత ఆ కాయ ఎదుగుదల, నాణ్యత పూర్తిగా కోల్పోతుంది. ఇదండి, ఒక్కొక్క కాయకి 2 నుంచి 3 ఈగలు ఉన్నాయి. అప్పుడు మనకు మార్కెట్కి పంపించలేము. ప్లస్ పోతే అది ఎక్కువ గుడ్లు పెట్టి ఇంకా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ మందులు కొట్టుకునే దానికన్నా కూడా ఇది చాలా ఉపయోగం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.